హలో హలో హాయ్ హాయ్ అండి. వినయ్ గారు అవునండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. వినయ్ గారు మండే రాగానే మీకు ఎలా అనిపిస్తుంది? ఏమనిపిస్తుందండి? ఈ రోజు మనం టాపిక్ ఇదే తీసుకుందాము. మీకు ఏ వారం నచ్చుతుంది వారంలో? సండే అండి. సండే. ఎవరిని అడిగినా సండే అనే అంటారు. ఎందుకంటే ఆ రోజే కదా కావాల్సిన వాళ్ళని కలవచ్చు, హాయిగా నాన్ వెజ్ తినొచ్చు, తిరగచ్చు. అవునండి, సండే అంటే ఇష్టం. అవునండి. సండే రోజు ఎక్కడికి వెళ్ళాలంటే ఇష్టం? మూవీకి అండి. ఏది? మూవీకి రెస్టారెంట్కి అండి. మూవీకి రెస్టారెంట్ కా? అవునండి. ఇంట్లో హ్యాపీగా కూర్చొని టీవీ చూసుకోవచ్చు కదా. రెస్టారెంట్ అంటే ఇంట్లో ఫుడ్ వండుకొని తినొచ్చు కదా. ఎందుకు బయటికి వెళ్ళి తినాలి, బయట వెళ్ళి మూవీ చూడాలి? ఫ్రెండ్స్ వెళ్తారు. ఇంట్లో ఉన్న ఇప్పుడు చాలా మంది ఇంట్లో హౌస్ పార్టీస్ చేసుకోవాలి, ఇంట్లో కూర్చొని ఓటీటీలో సినిమా చూడాలని అనుకుంటారు. ఇంకొంతమంది బయటికి వెళ్ళి థియేటర్లో ఆ విజిల్స్ క్లాప్స్ మధ్య కూర్చొని ఎంజాయ్ చేయాలి, రెస్టారెంట్ లో తినాలి అని అనుకుంటారు. మీరు ఈ టైప్, సెకండ్ టైపా? ఓకే. సో ఎక్కువగా ఎవరితో వెళ్ళాలంటే ఇష్టం మీకు ఫ్రెండ్స్ లో? రాఘవ. మరి సత్య సింధుతో వెళ్ళరా? కష్టమా? ఏ? అవును, 4 రోజుల్లో మీ అందరు డేలు వస్తున్నాయి కదా, మన అందరు డేలు తెలుసా? ఏం డే అది? ఉన్నారా? సెట్ చేసుకున్నారా మరి? సెట్ చేసుకోండి, ఇంకో 4 రోజులే ఉంది. ఫెబ్ 14th వరకు ప్రపోజ్ యాక్సెప్ట్ చేయించుకొని నవంబర్ 14th వరకు పిల్లల్ని కనేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. టడా, బై బై. హలో హలో. హాయ్ అండి. ఎవరండి? హాయ్ సంధ్య. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? హైదరాబాద్ లో ఎక్కడ అమ్మా? హైదరాబాద్ లో వరంగల్ ఉందా? ఆహా, ఓకే. ఏం చేస్తుంటావు? అర్థమైంది. ఇంకొద్దు, నా పరువు తీయకు సంధ్య. ఏదో కావాలని జోక్ చేశాను, మొత్తానికి గాలి తీసేస్తున్నావు నువ్వు. సంధ్య, ఇప్పుడు సండే నుంచి స్టార్ట్ చేస్తే సాటర్డే వరకు ఎన్ని రోజులు, ఎన్ని వారాలు? 7 వారాలు అంటారు కదా. సరే, ఏ రోజు ఇష్టం నీకు? నాకు శుక్రవారం ఇష్టం. శుక్రవారం ఎందుకో అమ్మా? శుక్రవారము ఈ మహాలక్ష్ములు అంతా ఇంతే. శుక్రవారం రోజు అమ్మవారికి దండం పెట్టుకుంటారు, పూజలు చేసుకుంటారు కాబట్టి శుక్రవారం, అంతే కదా? కాదు. మరేంటి? మా ఆయన చేసిన రోజు అన్నమాట రోజు. బో, మీ ఆయన వింటే ఫెబ్ 14th మొత్తం ఇల్లంతా గోల్డ్, ఫ్లవర్స్, చాక్లెట్స్ ఇవే ఉంటాయిగా. చీరలు, 7 వారాల నగలు అన్నీ ఉన్నాయి ఆల్రెడీ. మళ్ళీ తెచ్చుకుంటా. ఆహో, అవన్నీ మీ ఆయనే కదా నీకు? తెలుసు రా. మీది లవ్ మ్యారేజ్ కదా? అంటే అరేంజ్డ్ లో కూడా లవ్ ఉంటది. పెళ్లి చేసుకున్న తర్వాత లవ్ చేయొద్దన్నారు పెద్దవాళ్ళు. మరి అదే కదా. మరి ఫిబ్రవరి 14th కి మీ ఆయనకి ఏమి ఇస్తున్నావు గిఫ్ట్? ఇంకా ప్రిపేర్ కాలేదా? ఏ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నావా? తెలుసు. ఈ మన ఆడవాళ్ళందరూ ఏం చేస్తారంటే డబ్బులు ఎందుకు దండగా అని చెప్పి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఇంట్లో వండేసి వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇగో ఇదే ఫిబ్రవరి 14th మీకు ఇష్టమైన ఫేవరెట్ డిష్ నేను చేశానండి అని చెప్పి మనసు దోచేసుకుంటారు. ఆయన దగ్గర బంగారాలు, వెండిలు, చీరలు, 7 వారాల నగలు, అంతే కదా? అబ్బా, ఎందుకు అమ్మా? ఏం తీసుకొని వాళ్ళు కష్టపడుతుంటే మనం డబ్బులు అడుగుతుంటే ఎట్లుంటాయి? హలో సంధ్య, వాళ్ళు కష్టపడేదే మన కోసం కదా. వాళ్ళు కష్టపడుతుంటే తీసుకుంటే ఏం బాగుంటుంది అని అంటే పక్కన వాళ్ళ దగ్గర తీసుకుంటలేం కదా. అంటే పిల్లలు కూడా ఉన్నారు కదా. పిల్లలైనా మీరైనా
ఆయన కష్టపడేది మీ ఇద్దరి కోసమే కదా, పిల్లలకి మీకోసమే కదా ఏం చేసినా. అమ్మో ఇంత కమర్షియల్ గా ఆలోచిస్తున్నారు ఏంటి ఆ కానీ ఇవన్నీ వింటే మీ హస్బెండ్ ఫుల్ హ్యాపీ, దిల్ ఖుష్ అయిపోతారు ఆయన కదా. ఏంటి మీ ఆయన పేరు, ఇంత అదృష్టవంతులు పేరు చెప్పరా? బాలరాజ్. బాలరాజ్ గారు, మీకు సంధ్య గారు దొరకడం అదృష్టం అండి. ఇలాంటి ఆవిడ దొరకాలి అందరికి. అంటే మీరు ఇంత ఆలోచిస్తున్నారు మీ హస్బెండ్ గురించి కాబట్టి వండర్ఫుల్. మరి ఆయన కోసం ఒక పాట పాడొచ్చు కదా. పాటనా? ఆ హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది, అందమైన ఆవసం ఆడుకున్న వయసు నాలో విరహం పెంచుతున్నది, చూపుల కైలసిగా చూపుల్లోనే కళ్ళు మూసి స్వప్నమే కన్నా, తొలిసారి కళ్ళు మూసి స్వప్నమే కన్నా. వండర్ఫుల్ 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 సంధ్య. యువర్ మీ హస్బెండ్ విన్నారంటే మాత్రం హిల్ బి వెరీ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. టడా, బై బై. హలో హలో హాయ్ నమస్తే. హలో హాయ్ నమస్తే. గుళ్ళో మోగుతుంది గంట, నాతో మాట్లాడేది మణికంఠ. నువ్వైన దేవిక అందాల మేనక. బాగా చెప్పారు. మళ్ళీ నువ్వు నేను జంట అని చెప్పకండి. ఓకేనా? ఏం చేస్తున్నారు మణికంఠ గారు, బాగున్నారా? బాగున్నాను. మీ షో కోసం అబ్బాబ్బాబ్బా వేసారుగా పొద్దు పొద్దున్నే. మీ మాటలు వినాలని. నా మాటలు వినాలంటే రికార్డ్ చేసుకొని వినొచ్చు కదా. అలాంటి రికార్డ్ అయితే నా ఫోన్ లైవ్ లైవ్ కావాలా మీకు? నాకు లైవ్ రాదు కదా. ఏ మా ఛానల్ లో అట్లా. ఏది మీది? ఏంటి మీది నెట్వర్క్? ఏది? కేబుల్ మామూలుగా. ఆహా కేబుల్ వస్తుందిలేండి, అందరికి మంచి రోజులు వస్తాయి, మీకు కూడా వస్తుంది ఛానల్. ఫోన్ లో కూడా చూసుకోవచ్చు. మీది జియో నెట్వర్క్ అయితే జియో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. మీది జియో నెట్వర్కా ఎయిర్టెలా? జియోలో వస్తుంది. మై జియో యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఛానల్స్ సెర్చ్ చేస్తే స్టూడియో 1 స్టూడియో యువ 2 వస్తుంది. ట్రై చెయ్యండి ఓకేనా? ట్రై చేయడం తప్పలేదు. మణికంఠ గారు, మరి ఈరోజు ఏ పాట పాడబోతున్నారు? పాటే రెడీ, కమ్ ఆన్, 1 2 3 గో. గట్టిగా. సాచు 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 కౌనియ దూహా నియ దూహా, చూసా సాచు 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 కౌనియ దూహా నియ దూహా, సలికా 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 నియ దూహా నియ దూహా, నుడుగా సేవే సేవే తోయంద్రుహా తోయంద్రుహా, యాదం హానా హంద్రుహా కే హంద్రుహా. అంతేనా? హలో అంతేనా? అంటే కాదు, అంటే ఇప్పుడు మీరు ఎలా ముందే రాసుకొని చదువుకుంటూ చెప్తున్నారా లేదంటే ఎట్లా? లేదు, ఒక్కొక్క లైన్ ప్రాక్టీస్ చేస్తాను. వండర్ఫుల్ వండర్ఫుల్. నా కోసం మీరు ఉల్టా పాట పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ గారు. హలో హలో హాయ్ హాయ్ నమస్తే. నమస్తే. వణక్కం. బాగున్నారా? బాగున్నాను, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా 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 బాగున్నాం. చాలా 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 బాగున్నారు. అప్పారావు గారా? అవునండి. అవునండి. ఎక్కడికి వెళ్ళిపోయారండి అప్పారావు గారు? డ్రైవింగ్ స్కూల్ పెట్టారంటగా ఓన్లీ ఆడవాళ్ళ కోసం. నేర్చుకుంటారా? నేర్చుకుందాం అనుకుంటాను కానీ డబ్బులు కట్టను నేను, ఫ్రీగా నేర్పించాలి నాకు. అలాగేనా? సరే, ఎప్పుడు వస్తారు మరి? ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు? హలో 2050 ఎకసకాలు కదా మీరు. కాదు, నాకు డ్రైవింగ్ నేర్పించాలంటే ఉల్టా డబ్బులు ఇచ్చి నేర్పించాలి. నేను 1 రూపాయి కూడా ఇవ్వను, నాకే ఉల్టా డబ్బులు ఇచ్చి 50,000 మీరు నేర్పించాలి నాకు.
ఎప్పుడు 2050లోకి వస్తారా? 25 సంవత్సరాల తర్వాత ఆ, నేను ముసలమ్మని అయిపోయిన తర్వాత. కాదండి, మీకు తెలుసా ఆధారం నోమని తెలుసా? ఆ ఆ? ఏంటి అర్థం కాలే. అదే సూర్యనారాయణమూర్తి ఆదినారాయణ నోములు అంటారు కదా, తెలుసా మీకు? తెలీదు. నేను కార్ నేర్చుకున్న తర్వాత మీ దగ్గర మళ్ళీ మీరు నాకు కార్ కొనియాలి. ఓకే అండి, అలాగే అలాగే. మీరే కార్ కొనిచ్చి మీరే రిటర్న్ డబ్బులు ఇచ్చి మళ్ళీ మీరే డ్రైవింగ్ నేర్పించి రోడ్డు మీద వదలాలి నన్ను, కార్ తీసుకపోమ్మా అని. అబ్బా బాగుందిగా బంపర్ ఆఫర్. అబ్బా అంట అబ్బా. సరే ఏంటి ఇంకేంటి విశేషాలు అప్పారావు గారు? అది ఆదిరాని నోము అంటే పూజ అండి, నేను చేసుకున్నా. ఏంటది? సూర్యుడికి చేసుకుంటాం. అర్థం కాలేదు ఏమన్నారు? సూర్యుడికి పూజ చేస్తామండి ఆదినారాయణ ఆహా, నోములు. సూర్యుడికి పూజ చేస్తున్నారా? ఉమ్. సరే కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు అన్ని వారాల్లో కల్లా మీకు ఏ వారం అంటే ఇష్టము? శనివారం. శనివారం. ఎందుకు శనివారం అంటే ఇష్టం మీకు? శనివారం అంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాం కదా, అందుకని. ఏంటి అంటే అందరూ దేవుళ్ళతోనే ముడి పెడతారు అంటే ఆ రోజు అలా చెప్తే మీకైనా శుభం కలుగుతుందనా? అవునండి, అవును. అవును, చాలా మంది శుక్రవారం సాయిబాబా, ఎప్పుడు సాయిబాబా గురువారం శనివారం చాలా మంది లైక్ చేస్తారు కదా. అవునండి, అవును, అవును. యూత్ అంతా కూడా సండేలు కావాలంటారు. మీరు యూతే కదా? యూతేనా? యూత్ అండి, యూత్. మరి యూత్ అన్నప్పుడు సండే ఎందుకు అనలేదు మీరు? సండే ఎందుకు అనలేదంటే ఆ చెప్పండి. సండే సండే అనవసరం, అందరికి వస్తుంది సండే. ఆ సరే, ఇదంతా వదిలేను కానీ ఒక ప్యారడీ సాంగ్ పాడండి అయితే ఇప్పుడు. రెడీ పాడాలా సార్? మీరోటే నేనంటే పాడతా. బాబు అప్పారావు గారు, మీరు దయచేసి ఆ పాట మాత్రం పాడకండి. ఆ గురువారం మార్చి 1 ఎలకల పార్టీ సాంగ్ అస్సలు వద్దు, మాకు బోర్ కొట్టేసింది. ఇప్పుడు నెక్స్ట్ పాట. మీరు లైన్ మీరు లైన్ పాడతామండి. రెడీ, కమాన్ కుమ్మేద్దాం. రెడీ పాడతారా? మనం దేనికైనా రెడీ. బస్తీ మే సవాల్. రెడీ. లక్ష పతాలు లంచుకొస్తావా, లడ్డు కొరికిస్తావా, తల్లి పువ్వంటి సోకు అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటానా, సోకు నీదంటానా, సోకు రాసిస్తానా, చెమట పట్టించకుండా చెంతకొస్తానా, వరస కలిపి సమరసింహారెడ్డి సొగసు అసలు వడ్డీ, ఇక ఒడిదేరి ఆడే కబాడీ. తక్కుం తక్కుం అయిపోయింది, నేనే గెలిచాను. ఎస్, అట్లుంటది మనతోని. ఓకే, జై బాలయ్య. జై బాలయ్య, జై జై బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టాటా, బై బై అప్పారావు గారు. హలో హలో, ఉన్నారా? హాయ్, వెల్కమ్ టు లలిత జ్యువెలరీస్ ప్రెజెన్స్. ఓయ్ ఫ్రెండ్, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ లావణ్య గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తిరుపతి అండి. తిరుపతి. ఓకే, మీరు మ్యారీడా అన్మ్యారీడా? మ్యారీడ్ అండి. మిమ్మల్ని మీ వారు లవ్ అని పిలుస్తారు కదా, నిజం చెప్పండి. లావణ్య అండి. అయితే నేను పిలుస్తా, లవ్ అని పిలుస్తా ముద్దుగా. ఓకే ఓకే. హ్యాపీగా లవ్ అని పిలిస్తే ఎంత బాగుంది కదా. నాకు ఆ పేరు పెట్టుకోవాలని ఉంది. నాకు కాబోయే మా ఆయన అని లవ్ అని పిలవమని చెప్తాను నేను అప్పుడు. చెప్పండి, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫా? హౌస్ వైఫ్ అండి. తిరుపతిలో వెంకన్న స్వామి ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఇప్పుడు రష్ ఎక్కువ ఉందా, క్రౌడ్ ఉందా, తక్కువ ఉన్నారా? ఉన్నారు ఉన్నారు. ఉన్నారా? మీరు వెళ్తుంటారా? కొండల మీద ఉంటారా, కింద ఉంటారా? కింద కింద కింద. ఎప్పుడు వెళ్తుంటారు మరి దర్శనానికి? మొన్న వైకుంఠ దర్శనం. అంటే మీకు దగ్గరే కాబట్టి నెలకోసారి వెళ్ళొస్తారా?
హాలిడేస్ వచ్చినప్పుడు పిల్లలు హాలిడేస్ వచ్చినప్పుడు వెళ్తాం. వెళ్తారు. సూపర్ ఉంటది కదండి. వర్షాకాలంలో గానీ కొంచెం చలికాలంలో గానీ ఆ కొండలు చూస్తున్నప్పుడు అక్కడే బతికాలనిపిస్తుంది హ్యాపీగా. వైకుంఠ దర్శనానికి వెళ్తే పూలు సెట్టింగ్ కానీ అంతా భలే ఉంటది, రావడానికి కూడా బుద్ధి పుట్టదు. అవును. మీరు హైదరాబాద్ వచ్చారా ఎప్పుడైనా? రాలేదండి అస్సలా? అయ్యయ్యో, అదేంటండి లావణ్య గారు, మీరు అనండి, రెక్కలు కట్టుకొని మిమ్మల్ని హైదరాబాద్ తీసుకొస్తాను, ఇక్కడ అంతా చూపిస్తాను మీకు. చార్మినార్, గోల్కొండ, ఇక్కడ చాలా రకాల మాల్స్ ఉన్నాయి, తిరగడానికి మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. అవునా అండి? ఈసారి మీ వారికి చెప్పండి హైదరాబాద్ వెళ్దామని. వెళ్దాం. అలాగే వెళ్ళాం బీచ్లు మన దగ్గర లేవండి, సారీ, మీరు ఆంధ్రాకి వెళ్ళాల్సింది బీచ్. మేము కూడా ఆంధ్రాకి వెళ్ళలేదు, ఎప్పుడైనా ప్లాన్ చేస్తాం బీచ్లకి. ఓకేనా? ఓకే. సో నెల్లూరా వెళ్ళారా? వెళ్ళాం. ఓకే. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ లావణ్య గారు. ఇలాగే కాల్ చేస్తుండండి. లవ్ యూ, టాటా, బై బై.